సేమ్ సెల్లర్ సేమ్ ప్రాపర్టీ, బట్ ఇద్దరికి సేల్ డీడ్ అయింది. ఇక్కడ ఇద్దరు బయర్స్ కూడా ఇన్నోసెంట్ అయినప్పటికీ కోర్టులో ఫస్ట్ బయర్ జెన్యూన్ అండ్ ఎర్లియర్ రిజిస్ట్రేషన్ అయినందువల్ల ఫస్ట్ బయర్కి ప్రాపర్టీ అనేది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ బయర్ వచ్చేసి లాస్ అవుతాడా అంటే లేదు. సెకండ్ బయర్ కూడా లీగల్గా స్ట్రాంగ్ రెమెడీస్ ఉన్నాయి. సెకండ్ బయర్ సివిల్ కోర్టులో సెల్లర్ మీద మనీ రికవరీ సూట్ ఫైల్ చేసి రీఫండ్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ డ్యామేజెస్ కూడా రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్లర్ మీద చీటింగ్, ఫ్రాడ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తే పనిష్మెంట్ కూడా పడుతుంది. మీ మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ లాస్, కోర్ట్ ఎక్స్పెన్సెస్ వీటన్ని కూడా కోర్ట్ ఎక్స్ట్రా కాంపెన్సేషన్ కూడా అవార్డ్ చేయొచ్చు. ఈ ఫ్రాడ్లో బ్రోకర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని కూడా కేసులో పార్టీ చేసి జాయింట్లీ మనీ రికవరీ చేసుకోవచ్చు. ఇందులో బిల్డర్ కానీ కంపెనీ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేసి మనీ ఇంట్రెస్ట్తో పాటు రికవరీ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ప్రాపర్టీ ఫస్ట్ బయర్కి వెళ్ళిపోయినా కూడా సెకండ్ బయర్ లాస్ అనేది అవ్వరు. సో మీ మనీ, మీ రైట్స్ కోసం ఫైట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ షేర్ ఇంకొక విక్టిమ్కి హోప్ అవ్వచ్చు. మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.